అంటున్నారు. సో ముఖ్యంగా నిజంగా చేసిండా, ఏదన్నా ఒకటి చేసి చూపిస్తే మాట్లాడాలి. ఏమి చేయకముందే మేము చేసినాం, మీరు చూడండి అని చెప్పి కర్రు కాచి వాత పెట్టడం అంటారు కదా. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము. రేవంత్ రెడ్డి కోతల రాయుడు, కోతలు మాత్రమే మిగులుతాయి, కూతలు మాత్రమే మిగులుతాయి. మళ్ళీ ఇవన్నీ చుట్టుముట్ట ఇన్ని పెట్టుకొని మరి ఎవడయ్యా బాగుపడ్డాడు తెలంగాణలో ప్రజెంట్ అంటే ఈ ఫోర్త్ సిటీ అని చెప్పి, ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి, ఫోర్త్ సిటీ అని చెప్పి, ఫోర్త్ సిటీ చుట్టూ కూడా వీళ్ళు మొత్తం లాబింగ్లు చేయడము, ల్యాండ్ గ్రాబింగ్లు చేయడము, కబ్జాలు పెట్టడము, ఎక్కడెక్కడైతే హాట్ కేక్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ పోయి వీళ్ళు కేకులు కట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో. వీళ్ళు మాత్రం బాగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఫరక్ పడదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఏంది, ముఖ్య కంత్రి అయితే ఏంది. నేను మంచిగా బాగున్నా, నా అన్నదమ్ముల ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఈ 2-3 ఏళ్ళు ఏదో చేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుందామనే పరిస్థితిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో గ్రేట్, ఏదో సాధించేసినా, ఏదో శోధించేసినా, ఏదో వేసేసినా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అంటే ఒక్కటి కాదు, 2 కాదు. మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, శ్రమజీవుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, రైతుల పరిస్థితి ఏంటి తెలంగాణలో. సో ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? క్యాబ్ డ్రైవర్సు, బైక్ రైడర్సు. సో ఇవన్నీ వీళ్ళ పరిస్థితి ఏంది తెలంగాణలో? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా ప్రజాక్షేత్రంలో? ఒక్క మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఏదో ఎంపీలు, పైసలు కూడబెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ కంపెనీలు, వీళ్ళ ఆస్తులు తప్ప ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? అంతకుముందు తింటుండే కానీ పెడుతుండే, ఇప్పుడు కేవలం తింటున్నారు, అది జీర్ణం అయితలేదు. కేవలం తినుకుంటూ పోతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఖర్చు పెట్టట్లే. స్కూల్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, హాస్పిటల్ అన్నావు, హాస్పిటల్లో పనిచేసేవాడికి జీతాలు లేవు. ఎట్లా తయారైనారంటే ఒక ఇన్స్పెక్షన్ లేదు, ఒక సస్పెన్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ పట్ల, ఒక స్క్రూటినీ లేదు,